ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సెప్టెంబర్ 16వ తేదీన వరదల నుంచి మన ఆశ్రమం కోలుకుని హెల్త్ క్యాంప్ని ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ 30 వరకు 450 మంది సాధకులు చేరారు. ఇంకా 200 ఖాళీలు ఉన్నాయని మనం 7 days 10 days స్పెషల్ క్యాంప్ కింద సెప్టెంబర్ 30 లోపు ఉపయోగించుకోమని మంతెన అఫీషియల్ ఛానల్ ద్వారా అనౌన్స్ చేశాం. మరి చాలామంది వచ్చి ఉపయోగించుకుంటున్నారు. ఆ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత నుంచి దగ్గర ఇప్పటి వరకు 90,000 పైబడి ఆ వీడియోని చూడటం జరిగింది. మరి చాలామంది చేరేవారు మంచి ఫెసిలిటీ ఇచ్చారు, మేము చక్కగా చేరుతున్నామని బుకింగ్ చేసుకుంటున్నారు. కానీ కామెంట్స్ విషయంలో చాలామంది అందులో పెట్టిన విషయాన్ని నేను స్వయంగా చూడటం జరిగింది. రాజుగారు చాలా ఎక్కువ రేట్లు తీసుకుంటున్నారు, మీరు డబ్బులున్న వారికి పై వారికే తప్ప మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ వారికి మీ ఆశ్రమం ఏర్పాటు చేయలేదు, మీరు బిజినెస్ చేస్తున్నారు, అంతంత రేట్లు ఎందుకు, ఎన్ని కోట్లు మిగులుతున్నాయి అని ఇట్లాంటి విషయాలు కామెంట్స్ పెట్టిన వాటిని నేను చూడటం జరిగింది. ఎప్పుడు ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా వింటానో, మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అని ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి నేను పెద్దగా రెస్పాండ్ అయ్యి ఇవ్వలేదు ఇట్లా వీడియోని. కానీ చాలామంది ఈ సందర్భంగా అడిగినందువల్ల ఇస్తే బాగుంటుందని అనిపించింది మన ఫాలోవర్స్ అందరికీ కూడా. మీకు ఇండియాలో ఉన్న 3-4 పెద్ద ప్రకృతి ఆశ్రమాల్లో మనదొక బిగ్గెస్ట్ న్యాచురల్ క్యూర్ హాస్పిటల్. ఇది ఒక ట్రస్ట్ ద్వారా నడుస్తున్న ఆర్గనైజేషన్. ఇది ఒక బిజినెస్ సెంటర్ అని మీ అందరికీ అనిపించవచ్చు. కానీ యథార్థంగా ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుంటే తర్వాత మీరు కామెంట్ చేయడంలో తప్పులేదు. ఇండియాలో ఫస్ట్ బిగ్గెస్ట్ న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ ఇదే. ఈ మధ్య రామ్దేవ్ గారు పెట్టారు, వారిది ట్రస్ట్ ఇన్స్టిట్యూషనే. ఆయుర్వేదం న్యాచురోపతి కాంబినేషన్లో జరుగుతున్నది. ధర్మస్థల్లో ట్రస్ట్ హాస్పిటల్, మంజునాథ టెంపుల్ ట్రస్ట్ హాస్పిటల్ అది 400 పడకలు 500 పడకల మధ్యలో ఉంటుంది. మనది 650-670 బెడ్స్ ఇన్స్టిట్యూషన్. ఇది ప్యూర్ న్యాచురోపతిని అందిస్తున్న ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. ఇతర ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చిన్నవి చాలా ఉంటాయి. చిన్న వాటిలో ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి, రేట్లు దానికి తక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ పెద్ద ఇన్స్టిట్యూషన్లో అతి తక్కువ రేట్స్లో ఉన్న ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఈ మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం అని మీలో ఎంతమందికి తెలుసు? మరి ఇతర న్యాచురల్ క్యూర్ హాస్పిటల్స్కి వెళితే అప్పుడు అర్థమవుతుంది. నేను అన్ని విషయాల్లో మీకు తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కాస్త ఓపిక పట్టి వినండి కామెంట్ చేసిన వాళ్ళందరూ. ఆ తర్వాత మీరు స్పందించండి, నేను సంతోషిస్తాను. ఇతర ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో రూమ్ రెంట్, డైట్, ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా వేరువేరుగా ఛార్జెస్ ఉంటాయి. కానీ మన ఇన్స్టిట్యూషన్లో అసలు ట్రీట్మెంట్స్కి ఛార్జ్ పెట్టకుండా డైట్, అకామిడేషన్ ఫెసిలిటీస్తో రేట్ పెట్టి 40-50 రకాల ట్రీట్మెంట్స్ని మేము ఛార్జ్ చేయకుండా ఇస్తున్న ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అని మీలో ఎంతమందికి తెలుసు? అందుకని ఇతర ఆశ్రమాలతో పోలిస్తే మన ఇన్స్టిట్యూషన్ అందించే ఫెసిలిటీస్ రేట్స్కి దరిదాపుల్లో ఇంకొక ఇన్స్టిట్యూషన్ లేదు. మీరు హరిద్వార్లో రామ్దేవ్ గారి ఇన్స్టిట్యూషన్కి వెళ్తే పర్ డే మినిమం 5,000 రూమ్ రెంట్ ఉంటుంది. ఇక ఇతర ఆశ్రమాలు కర్ణాటకలో ఉన్న వాటికి వెళితే 5,000 నుంచి 10,000 20,000 వరకు పర్ డే రూమ్ రెంట్స్ ఉంటాయి. ఇక్కడ అట్లా లేదు. మన ఇన్స్టిట్యూషన్ ఎక్కువగా హై క్లాస్ వారికి కాదు, ఇది మిడిల్ క్లాస్, ఒక మాదిరి లోవర్ క్లాస్ వారికి. ఎందుకండి బాగా పూర్ పీపుల్కి లేదు మీ ఇన్స్టిట్యూషన్ అనొచ్చు. న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ కూడా 95% 98% మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ వారే. బాగా హై లెవెల్ వారు న్యాచురోపతి ఫాలో అవ్వట్లేదు ఎక్కువ మంది. బాగా పూర్గా ఉన్నవారు న్యాచురోపతి ఫాలోవర్స్ కాదు. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి 30 ఏళ్ల పైన చూస్తున్నాం కదా. కాబట్టి మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వారిని దృష్టిలో పెట్టుకున్న కట్టిన ఇన్స్టిట్యూషన్స్ ఇది. అందుకని సినిమా వారు, పెద్ద బిజినెస్ పీపుల్ వస్తానంటే మా దగ్గర అడ్మిషన్ లేదు, వద్దు, వేరే బెంగళూరు కానీ వేరే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళండి, రిసార్ట్స్ కానీ చెప్తుంటాం. న్యాచురల్ క్యూర్ రిసార్ట్స్ ఉన్నాయి. కానీ అట్లాంటి వాడికి కాటేజీలు కూడా మేము కట్టలేదు. అలాంటి వారికి సింగిల్గా అకామిడేషన్ ఇవ్వడానికి ఫెసిలిటీ మేము పెట్టదలుచుకోలేదు. మరి ఇండియాలో అతి తక్కువ రేట్స్లో నడుస్తున్న ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అన్నాను కదా. మరి నాన్ ఏసీ అకామిడేషన్లో చూసుకుంటే 2 ఉండే ఫెసిలిటీ ఉన్న రూమ్స్ ఉంటాయి. దానికి 15 రోజుల హెల్త్ క్యాంప్కి మేము 28,000 తీసుకుంటున్నాం. అదే 3-4 కలిపి ఉండే రూమ్స్ ఉంటాయి.
2 బాత్రూమ్స్ ఉంటాయి చక్కగా. అట్లాంటి ఫెసిలిటీస్లో 26,000 తీసుకుంటున్నాం. ఎక్కువ మంది చేరేది ఇది. మరి ఇది కేవలం రూమ్ రెంట్ 26,000 తీసుకుంటున్నారు కదా, అమ్మో అనుకుంటారు మీరందరూ బుక్ చేసుకునే ముందు. ఇట్లాంటి కామెంట్స్ రూపంలో పెడుతుంటారు. మరి ఇందులో ఎన్ని వస్తాయి? మీరు రైలు దిగిన తర్వాత నుంచి, బస్ దిగిన తర్వాత నుంచి మిమ్మల్ని ఏసీ కార్లో ఎక్కించుకుని లగేజ్ మా బాయ్సే వచ్చి మీ కారులో పెట్టి ఆశ్రమానికి తీసుకొచ్చి మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళి మోసపెట్టి వెళ్ళేటప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి ఏసీ కార్లో పెట్టి మేము అందరం పంపిస్తాం. 500 మంది 600 మందిని ఇట్లా తీసుకొచ్చి పంపిస్తున్నాం. ఇక్కడ చేరిన తర్వాత నుంచి ఈ 15 రోజుల్లో మీ అందరికీ కూడా మెయిన్గా ఒక ఆశ్రమ వాతావరణం, హాస్పిటల్ ఫీలింగ్ ఉండకుండా ఉండాలని, పేషెంట్ అనే ఫీలింగ్ మీకు రాకుండా ఉండాలని మేము ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద గార్డెన్స్, లాన్స్తో ఆశ్రమాన్ని పూల మొక్కలతో ఖర్చు పెట్టి ఎంతో మెయింటెనెన్స్ చేస్తుంటాం. 40-50 మంది ప్రతిరోజు గార్డెన్ మెయింటెనెన్స్ కోసం చేస్తుంటారు. ఒక 5 స్టార్ హోటల్కి ఎట్లా మెయింటైన్ చేస్తారో ఆ రేంజ్లో మేము ఫెసిలిటీస్ని గార్డెన్స్ మొక్కల రూపంలో మీకు ప్రొవైడ్ చేసి అంత నార్మల్ రేట్స్లో మీకు అందిస్తున్నాం. ఇక్కడ ఫుడ్ 3 పూట్ల అందించే ఫుడ్, రోజుకి 5-6 రకాల భోజనాల్లో వెరైటీస్ ఉంటాయి. 5 రకాల ఫ్రూట్స్ ఇస్తారు, జ్యూసులు ఇస్తారు. ఫాస్టింగ్ పెట్టినప్పుడు 1/2 కేజీ తేనె ఈ డబ్బుల్లోని ఇస్తారు. మరి మనం ఇచ్చే డైనింగ్ హాల్ ఫెసిలిటీ చూడండి ఎంత అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో ఉందో. ఇండియాలో ఏ న్యాచురల్ క్యూర్ ఇన్స్టిట్యూషన్కి లేని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ని మేము ఇక్కడ ఉపయోగిస్తున్నాం. సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీని కూడా. అన్లిమిటెడ్గా ఫుడ్ ఎక్కడ ఇవ్వరు, కప్పుతో మొక్కలు పెడతారు. ఇతర ఇన్స్టిట్యూషన్స్కి మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మీకు మీరే వడ్డించుకుని కావలసిన పళ్ళు, కావలసిన కూరలు, కావలసిన మొలకల గింజలు, సాలడ్స్ ఇవన్నీ కావలసినంత తినే ఫెసిలిటీ ఉన్న ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అని మీలో ఎంతమందికి తెలుసు? మరి 40-50 రకాల న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఇందులో ఉంటాయి మీకు. మడ్ బాత్, శాండ్ బాత్, సన్ బాత్, క్రోమో బాత్, మసాజెస్ దగ్గర నుంచి పార్షియల్ మసాజ్, వైబ్రో మసాజ్, స్టీమ్ బాత్, సోనా బాత్, ఇన్ఫ్రారెడ్ బాత్, టబ్ బాత్స్, అట్లాగే జాకూజీ, అండర్ వాటర్ మసాజ్, అట్లాగే రకరకాల వాటర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. మీకు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఫిజియోథెరపీ ఎవరు ఫ్రీగా చేసే ఇన్స్టిట్యూషన్ ఒకటి కనపడదు. ఇక్కడ ఫిజియోథెరపీ విభాగంలో 30-40 మంది పనిచేస్తున్నారు. 10 మంది డాక్టర్స్ పైన పనిచేస్తున్నారు. కానీ 1 రూపీ మేము ఛార్జ్ చేయం. ఫిజియోథెరపీ తీసుకొని సాధకులు ఉంటారు, తీసుకున్న వారికి అదనంగా ఏం ఛార్జ్ ఉండదు. అన్ని రకాల ఎక్విప్మెంట్స్ పెట్టి ఫ్రీగా ఇస్తున్నామండి. అట్లాగే ఇక్కడ పెయిన్ రిలీఫ్ యోగా అని ఉంటుంది. మెడ నొప్పులు, నడుము నొప్పులు సర్జరీలు లేకుండా 100% కేసులు తగ్గుతాయి. ఇక్కడ అన్ని రకాల నొప్పులకి భలే ఉపయోగపడుతుంది. కానీ 40-50 మంది పైన స్టాఫ్ ఇక్కడ పనిచేస్తుంటారు. బయట ఇన్స్టిట్యూషన్స్ 90%, 95% ఇన్స్టిట్యూషన్స్ ఈ ఫెసిలిటీ ఉండదు. కానీ మన దగ్గర ఉంది. కానీ 1 రూపీ ఛార్జ్ చేయం. బయట తీసుకుంటే 1,500, 2,000 పర్ డే తీసుకుంటారు. అట్లాంటి వాటికి ఒక్కొక్కరికి 1 గంట సేపు దగ్గరుండి స్వయంగా స్టాఫ్ చేస్తారు పర్సనల్గా. మరి ఎంతంత ఖర్చు చూడండి. నడవలేని వారికి, బెడ్ రిడన్ వారికి ప్రతిదీ రూమ్కి వెళ్ళి చేస్తారు. రూమ్ సర్వీస్ వారికి ఎక్కువ ఛార్జ్ చేయాలి, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఎన్నో గంటలు పోతుంది అట్లా వెళితే. నడవలేని వారికి రూమ్ సర్వీస్, ఫుడ్ కూడా వెళుతుంది. డాక్టర్స్ ట్రీట్మెంట్స్ అన్నీ రూమ్కి వెళతాయి. కానీ 1 రూపీ ఛార్జ్ అదనంగా చేయలేరు. వాళ్ళని ఎప్పుడన్నా వీల్ చైర్లో తీసుకెళ్తే ఎంప్లాయీని పెట్టి మేమే తీసుకెళ్తాం, దానికి అదనంగా ఛార్జ్ చేయరు. ఇక్కడ ఉన్నప్పుడు బ్లడ్ టెస్టులు బయట కంటే 60-70% రేటు తక్కువలో ఉంటాయి. అన్ని బ్లడ్ టెస్టులు ఇక్కడ చేయరు. 15-20 రకాల అతి ముఖ్యమైనవి పెట్టాం. ఉదాహరణకి సోడియం, పొటాషియం కంపల్సరీ చేస్తాం. బయట 250-300, మన దగ్గర అదే సోడియం పొటాషియం బ్లడ్ టెస్ట్ 75 రూపీస్. బయట మలం ప్రేగుని క్లీన్ చేసే కాలన్ థెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది. 3,000, 5,000, 7,000 అండి బయట ఛార్జ్. మన ఇన్స్టిట్యూషన్లో 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. ఇండియాలో ఎక్కడ ఈ రేట్లో అది ఉండదు మీకు. ఆకుపంచర్ ట్రీట్మెంట్ ఉంటుంది బయట 500, 700, 1000 రూపాయలు పర్ సిట్టింగ్కి. కానీ మన ఇన్స్టిట్యూషన్లో 300 రూపాయలు. ఈఎంఎస్ అని ఇంచు లాస్ అవ్వటానికి, స్కిన్ టైట్ అవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది వైబ్రేషన్తో. బయట 1,500, 2,000 తీసుకుంటారు. కానీ మన దగ్గర 200 రూపాయలకి మేము ఆ ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ వెళితే మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఇందులో ఉంటాయి. ఎక్సర్సైజ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, రైన్ డ్యాన్స్, వాటర్ ఫాల్, చక్కగా రిలాక్స్ అవ్వటానికి ఎన్ని రకాల ఫెసిలిటీస్. శాండ్ వాక్, ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్ పెద్ద శాండ్ వాక్ ఇది, పెబల్ వాక్. మరి ఇవన్నిటికీ 1 రూపాయి ఛార్జ్ చేయకుండా ఇస్తున్న ఫెసిలిటీస్ ఇవన్నీ మీరు కట్టే 15 రోజులు 26,000, 28,000లో వస్తున్నాయి. కేవలం 26,000 అనుకుంటారు మీరు. 26,000 ఇవన్నీ స్పెషల్గా ఛార్జ్ చేస్తే మీరు 2-3 రెట్లు ఎక్కువ కట్టాలి వీటన్నిటికీ. అంచేత బయట ఉన్నవాళ్ళకి తెలియక కొంతమంది ఏదైనా కామెంట్స్ పెట్టొచ్చు, మాటలు అనొచ్చు.
కానీ ఇన్స్టిట్యూషన్ ఈరోజు వరకు ఎలా వచ్చిందో తెలుసండి. బ్యాంక్ లోన్స్, ప్రైవేట్ లోన్స్ 60%తో 40% డొనేషన్స్తో వచ్చిన సంస్థ ఇది. 12 సంవత్సరాల నుంచి రన్నింగ్లో ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్ ఇప్పటికీ ఇంకా 20 కోట్లు అప్పులతో ఉంది బ్యాంక్ లోన్స్తో. మరి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఈ రోజుకి అప్పు లేకుండా మనం ఫినిష్ చేయలే. ఎందుకంటే దీని మీద తీసుకునే డబ్బులు మెయింటెనెన్స్ కూడా బొటాబట్టేలుగా సరిపోతున్నాయి, కానీ అప్పులు తీరటానికి కూడా చాలట్లేదు. ఇక్కడ ఎంతమంది స్టాఫ్ పనిచేస్తారు మీ అందరికీ తెలుసా? మరి ఊరికే కామెంట్స్ పెడుతున్నారు. 700-750 మంది పర్ డే పనిచేస్తారండి ఇక్కడ. రెగ్యులర్ స్టాఫే 600 మంది ఉన్నారు. అది ఎంప్లాయీస్కి ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్ లేని ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తారు. మీరు ఎంతమందికి తెలుసు ఇవన్నీ? కామెంట్ పెట్టడం, ఊరికే నోటికి వస్తే అనేయటం సింపుల్ అవ్వచ్చు, కానీ ఆలోచించుకుని అంటే చాలా బాగుంటుంది కదా. ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్ లేని చక్కటి ఫెసిలిటీస్, వాళ్ళకు వచ్చే హెల్ప్ కానీ వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసే ఫస్ట్ సంస్థ ఇది. అందుకని ఎంప్లాయీస్ కూడా ఇక్కడ నాది అనుకుంటారు. సత్యనారాయణ రాజుది కాదు, ఇది మా అందరిది అనుకుంటారు. ఎందుకంటే నాది ₹1 లేదు ఇందులో, నాది ₹1 కాదు, ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్. ఈవెన్ ఇన్స్టిట్యూషన్లో నేను ఈ రోజుకి నేను తినే బాదం జీడిపప్పులు కూడా ఇన్స్టిట్యూషన్ డబ్బు కాదు, నా పర్సనల్ కొనుక్కు తింటాను. ₹1 డీజిల్ కూడా ఇన్స్టిట్యూషన్ ఈ రోజుకి మేము 12 ఏళ్లలో ఒక్కరోజు కూడా యూజ్ చేయలేదు. నేను ₹1 శాలరీ కూడా తీసుకోను ఇక్కడ. ఏ ఒక్క ఫెసిలిటీని నేను అట్లా డబ్బు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక్కటి తీసుకోవట్లేదు. ఎందుకు అంటే నేను 30 ఏళ్ల క్రితమే ఒక నియమంతో న్యాచురోపతిని ప్రొపగేషన్ చేయడానికి మొదలుపెట్టాను. తల్లిదండ్రులు ఆస్తి తీసుకోవటమే దోషం అనుకున్న వ్యక్తిని. అందుకని నాకు ఒక సెంటు భూమి కానీ, ఒక ఇల్లు కానీ, ఒక సైకిల్ కానీ నా పేరు మీద ఒక్క వస్తువు లేదు ఈ రోజుకి. భార్య కట్టుబట్టలతో వచ్చారు. అలా రావాలని ఒక నియమంతో, పిల్లలు ఉంటే పిల్లల కోసం డబ్బు సంపాదించాలని ఆలోచన వస్తుందని, పిల్లలు ఉండకుండా ఉండాలని ఒక ఆదర్శవంతమైన వివాహం చేసుకున్న దంపతులు మేము. మరి నాకు ఈరోజు ఏటీఎం కార్డు లేదు. ఈరోజు బ్యాంక్కి వెళ్ళి డబ్బు డ్రా చేయాలి ఇండివిజువల్గా. నేను రాసిన పుస్తకాలు కొనుక్కుంటే దాని మీద వచ్చే 25% మార్జిన్తో నేను ఈ సంవత్సరాలు బ్రతికింది, ప్రచారం చేసింది. మరి ఈ రోజుకి నేను ఈ ఇన్స్టిట్యూషన్కి 24 గంటల సర్వీసెస్ న్యాచురోపతికి అందిస్తున్నా. కానీ ఎప్పుడూ కూడా ఇన్స్టిట్యూషన్ నుంచి ₹1 వ్యక్తిగతంగా ఎప్పుడు మేము యూజ్ చేసుకోవట్లేదు, చేయట్లేదు. మరి ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా మరి ఇప్పుడు వరకు ఈ 12 సంవత్సరాల్లో ₹15 కోట్ల ఖర్చు పెట్టే విలువైన ట్రీట్మెంట్స్ని పూర్ పీపుల్కి అందించడం జరిగింది. ఇన్ని కోట్ల అప్పులున్నా ఇంకా అట్లా ఇవ్వటం జరిగింది ఇప్పుడు వరకు. కొంతమంది వ్యవసాయం చేసుకునేవారు, కూలి పని చేసుకునేవారు, బీదవారు వస్తుంటారు. అలాంటి వారికి ₹1 ఛార్జ్ చేయకుండా వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేసి, ఫెసిలిటీస్ అన్నీ, ఆక్యుపంచర్ ఫ్రీగా చేసి, అన్నీ ఫ్రీగా చేసి ఇప్పుడు వరకు మేము చేసింది అన్ని కోట్లు ఈ ట్రస్ట్ నుంచి. మరి 40% డొనేషన్స్ ఈ సంస్థ స్థితికి వచ్చింది కదా. డోనర్స్కి టోటల్ ఫ్రీగా వాళ్ళు వచ్చినప్పుడు అడ్మిషన్ ఇస్తాం ఇక్కడ 15 రోజులు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ లైఫ్ టైం వాడుకోవచ్చు. దాతలు ఎప్పుడైనా సంస్థకు డొనేషన్ ఇవ్వాలి కానీ ప్రతిఫలం పుచ్చుకోకూడదు. మనం ఫ్రీగా ఇస్తున్నందుకు దాతలు ఎవరన్నా ఫ్రీగా వాడుకుంటే దానికి 30% ట్యాక్స్ పే చేయాలని ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఉన్నాయి. అందుకని మేము సంవత్సరానికి 30 నుంచి 40 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. అప్పుడు దాతలకు ఫ్రీగా ఇచ్చిన దాని ఫెసిలిటీ ఇన్కమ్ ట్యాక్స్ వారు మనం ఇంత బాగా ట్యాక్స్ కడుతున్నాం, దాతలకు ఫ్రీగా ఇచ్చిన దానికని అప్రిషియేషన్ ఇచ్చారు. ఒక అవార్డు కూడా పంపారు మన ట్రస్ట్కి. ట్రస్ట్లు ఎవరు ట్యాక్స్ కట్టరు, కానీ నిజాయితీగా పే చేస్తున్నందుకు దాతలకు ఫ్రీగా ఇచ్చిన దానికి ఇన్కమ్ ట్యాక్స్ వారిలో కూడా గుర్తింపు వచ్చింది మన సంస్థకి. ఇక చాలామంది మరి బిజినెస్ చేస్తున్నారు అంటున్నారు కదా. మేము ఒక ప్రిన్సిపల్ 2010 సంవత్సరంలో పెట్టుకోవడం జరిగింది. ఇదే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్, ఇదే లాస్ట్ ఇన్స్టిట్యూషన్ అని కూడా. మరి వ్యాపారం చేయాలంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఒక 10 నేను పెట్టచ్చు. కానీ ఒకే ఇన్స్టిట్యూషన్ అని ఎందుకు నియమం పెట్టుకున్నామంటే ఎవరింట్లో వాళ్ళ ఫాలో అయ్యే మార్గాన్ని అందించే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశం నాది. ఇళ్ళు వాకిళ్ళు వదిలిపచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆశీర్వాదంలో ఉండకుండా తయారు చేయాలనే నా కాన్సెప్ట్. అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాం. ఇంట్లో కుదరనివారి ట్రైనింగ్ కోసం అంటే ఒక ఇన్స్టిట్యూషన్ చాలని దీన్ని పెట్టుకున్నాం. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న సంస్కార ప్రకృతి ఆశ్రమం 120 బెడ్ల ఇన్స్టిట్యూషన్. ఇండియాలో అతి తక్కువ రేట్స్లో నడుస్తున్న ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. పల్లెటూరులో నడిచే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్. అంటే విజయవాడతో పోలిస్తే తక్కువ ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి, కానీ అది ఇండియా మొత్తంలో తక్కువ రేట్స్ అక్కడ. 10 రోజులు 15 రోజులు మీరు చేరినప్పుడు తెలుస్తుంది అక్కడ. ఆ ఇన్స్టిట్యూషన్
సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇన్నాళ్ళు నడిచింది. కానీ అక్కడ ఎంప్లాయీస్ యొక్క మంచితనం, నిజాయితీ, నిస్వార్థంగా నా మాట జవదాటకుండా చేసే అంత చక్కటి సిబ్బంది అది. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ని మంతెన సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి సంస్కార్ వెల్ఫేర్ సొసైటీ ఫామ్ చేసి అక్కడ పనిచేస్తున్న 90-100 మంది స్టాఫే యజమానులు. ఇప్పుడు కార్మికులు యజమానులు చేసిన ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ మాది. ఇప్పుడు సంస్కార ప్రకృతి ఆశ్రమం ఓనర్స్ ఎవరో తెలుసా అండి మీకు? ఇప్పుడు ఎంప్లాయీస్ని యజమానులను చేసాం. మేము బిజినెస్ చేయాలంటే ఎవడన్నా 10 కోట్ల ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్కి ఇచ్చుకుంటాడండి? రాజమండ్రిలో లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమం మారిన వాసుదేవరావు గారు ఫాలోవర్ అయి 3-4 కోట్లు పెట్టి కట్టించారు 40-50 బెడ్స్ ఇన్స్టిట్యూషన్ని. దాన్ని మేము తీసుకోలేదు, ఒకే ఇన్స్టిట్యూషన్ ఆ నియమంతో. ఇంకా మా సంస్థ నుంచి ఎంతో హెల్ప్ చేసి నా గైడ్లైన్స్లో ఆ ఇన్స్టిట్యూషన్ని ఇప్పుడు రన్ చేస్తూ వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తున్నాం. కానీ అది మేము తీసుకోలేదు, వాళ్ళ పేరు మీద నుంచి సర్వీస్ అందిస్తున్నాం. అలా నేను తీసుకుంటూ వెళితే ఈ పాటికి 20-30 ఇన్స్టిట్యూషన్స్ అయ్యి ఉండే రాష్ట్రంలో. కానీ ఆశ్రమాలు పెంచడం నా ఉద్దేశం కాదు, బిజినెస్ చేయటం నా ఉద్దేశం కాదు. అసలు ఎప్పటికీ ఆ మైండ్లో థాట్ రాకూడదని, పిల్లలుంటే కూడా దోషం, పిల్లలుంటే ఎక్కువ ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని అలాంటివి వదిలేసి మన వంతు న్యాచురోపతిని ప్రజలకి ఇంట్లో ఫాలో అయ్యే మార్గాన్ని తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ని పెట్టుకుని నేను ప్రచారం చేయటం జరిగింది. కాదు ఇంట్లో నాకు ఆచరించలేకపోతున్నాను, మీ వీడియోస్ విన్నా కానీ కొంచెం సందేహాలు ఎక్కువ ఉంటున్నాయి అన్న వారికి ప్రత్యక్షంగా శిక్షణ తీసుకోవటం కోసం ఈ ఆరోగ్యాలయం ద్వారా 15 days 30 days హెల్త్ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి మీకు తీసుకున్న ఈ రేట్స్ ఇవన్నీ కూడా బొటాబటీలుగా మెయింటెనెన్స్కి రావటం వల్లే ఇక్కడ ఉండే మెయింటెనెన్స్ అంతా ఇక్కడ చూసిన వారు సాధకులు ఆశ్చర్యపోయి, ఒడ్డునున్న వాడికి లోతు తెలీదు, దిగిన వాడికి లోతు తెలుస్తుంది. లోపల చేరిన 600 మంది సాధకులు నెలకు 1200 మంది చేరుతుంటారు కదా, వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు రేట్లు పెంచండి రాజుగారు, మేం కట్టేది మీరిచ్చే ఫెసిలిటీస్కి ఇది చాలదు అని వాళ్ళందరూ ఆడవారు సైతం ప్రతి ఒక్కరూ చెప్పి వెళతారు. ఇక్కడ చేరి వెళ్ళిన వాళ్ళని అడగండి, మీరు చెప్తారు ఎలా ఉంటుందో. అది వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ని ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడ సర్వీసెస్ని ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మా ఇన్స్టిట్యూషన్లో ఒక్క స్టాఫ్ కూడా 1 రూపీ టిప్ తీసుకోరు. మీరు బ్రతిమాలి ట్రై చేయండి, కావాలంటే టచ్ చేయరు వాళ్ళు. అది నా ఇన్స్టిట్యూషన్, ఇది మనందరం కలిసి సేవ చేయాలన్న భావంతో ఒక కుటుంబంలాగా మేమందరం కలిసి ఈ చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా ఎంతోమంది దాతల సహాయంతో వచ్చిన ఈ సంస్థని, అందరూ బాగుపడాలని ఎంతోమంది సహాయం చేసిన న్యాచురోపతి ఫాలోవర్స్ యొక్క ప్రేరణతో వచ్చిన ఈ సంస్థని అలా అందిస్తున్నాం. అంచేత మీలో కొద్దిమంది 26,000 15 రోజులు కట్టడానికి, 28,000 కట్టడానికి కూడా కొద్ది కష్టమైన వారు ఉండొచ్చు, నేను కాదంటలేదు. అలాంటి వారికి కొద్దిగా సంస్కార ప్రకృతి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళండి. 10-15 వేల రూపాయలైనా 15 రోజులు గడిపేయచ్చు దగ్గర దగ్గర. రాజమండ్రి లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళండి. ఈ ఇన్స్టిట్యూషన్ని 3 స్టార్ 5 స్టార్ లాగా ఎందుకు తయారు చేసామని మీరు అనొచ్చు. అసలు న్యాచురల్ క్యూర్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎలా ఉండాలి, మోడల్ అనే దానికోసం ఇండియా మొత్తం న్యాచురల్ క్యూర్ వాళ్ళు తెలుసుకోవటానికి ఒక మోడల్ ఇన్స్టిట్యూషన్ లాగా దీన్ని తీర్చిదిద్ది మేము అందించడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది న్యాచురోపతి ఫాలోవర్స్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వారే. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి హై క్లాస్ ఫెసిలిటీస్ని మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ వారి కోసం డిజైన్ చేసిన ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. అందుకని ఈ ఇన్స్టిట్యూషన్ కంపేర్ చేయడానికి ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఇండియాలో లేదని చెప్పొచ్చు. అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది. ఒడ్డు నుండి కామెంట్ చేయటం చాలా సులభం, వచ్చి చూసి అనుభవిస్తే తెలుస్తుంది. ఆ తర్వాత మీరు కామెంట్ చేస్తే నేను సంతోషిస్తాను. చాలామంది ఫాలోవర్స్ ఇంట్లోనే వాళ్ళ అలవాట్లు, ఆహార నియమాలు మార్చుకొని ఫాలో అవుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున అభినందనలు. ఇక్కడికి రాకుండా, ఇక్కడ చూడకుండా, ఇక్కడ జరిగే యాక్టివిటీస్ పైన ఒక్కొక్కసారి పాపం మీకు రేట్లు ఎక్కువని మనసారా అనిపించవచ్చు. కానీ దాని వెనక జరుగుతున్న యథార్థాన్ని మీ దృష్టికి తీసుకొస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను 30 సంవత్సరాల నుంచి ఈ న్యాచురోపతి విధానం కోసం ఒక బర్త్డేకి నా ఇంటికి వెళ్ళి ఉండను, ఒక మ్యారేజ్ డేకి ఇంట్లో గడిపి ఉండను. నేను మన వంతు రోజుకు 18 గంటలు సమాజంలో ఎంతోమందికి న్యాచురోపతి మార్గాన్ని అందించాలని ఒక్క రూపాయి, ఒక గిఫ్ట్, మెమెంటో కూడా జనాన్ని నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకుండా, టచ్ చేయకుండా, వ్యక్తిగతంగా ఏ ఒక్కటి నేను ఎవరి నుంచి టచ్ చేయకుండా అలా ఉండి మేము అందిస్తున్న ఈ మంతెన సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ న్యాచురోపతి ఆశ్రమం, ప్రకృతి ఆశ్రమం ద్వారా 1,00,000 మందికి పైన సర్వీసెస్ అందించున్నాం. కానీ
12 ఏళ్ల నుంచి నడుస్తున్నా ఈ రోజుకి ఇంకా అప్పులు తీరట్లేదంటే దాతలిచ్చిన డబ్బు కంటే దానికి 2-3 రెట్లు ఖర్చు పెడితే ఇక్కడ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇది ఎంతోమందికి తెలుసు, అన్ని దాతల పేర్లే ఉన్నాయి కదా, డొనేషన్స్ అంటున్నారు కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చి ఫెసిలిటీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. హై క్వాలిటీలో ఎంత రిచ్ ఫెసిలిటీస్ని ఇక్కడ చేరే సాధకులకి మనం తక్కువ రేట్స్లో అందిస్తున్నాము అనేది. ఒక హాస్పిటల్ వాతావరణం మీకు ఏ కోసైనా కనపడదు ఇక్కడ. మంచి హై క్లాస్ ఫెసిలిటీస్తో చక్కటి సదుపాయాలతో మేము అందించాం. అందుకని మీలాంటి వారు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు ఈ ఆర్గనైజేషన్ గురించి 10 మందికి ఇంకా మంచిగా చెప్పి జనాల్లోకి ప్రకృతి వైద్యం వెళ్ళేటట్టు సహకరిస్తారు. అంచేత ఒక్కసారి చూసి ఆలోచించండి అని అలా కామెంట్ పెట్టిన వారందరికీ కూడా మరోసారి ఆలోచించి అలా పెడితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.